ఆదములకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు గుమ్మగూడి నా నామాన్ని ధ్యానిస్తారు, జపిస్తారు, మీ మధ్యలో నేను ఉంటానని పలికిన తండ్రి, మీకే వందనములు, మీకే స్తోత్రములు యేసయ్యా. దేవ, ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎన్నుకున్నటువంటి గురువులు, అభిషేకించినటువంటి గురువులు మా మధ్యలో ఉన్నారు ప్రభు. మీ నామమును, మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మను వరములతో నడిపించి మంచి జ్ఞానమును, శక్తిని బలపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అదే విధముగా దిగుదేవ, మరి జోసఫ్ ఫాదర్ గారు చాలా దూరములో ప్రభు ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక మంది ఆత్మల రక్షణకై అక్కడ పనిచేస్తూ ఉండగా, పాటుపడుతూ ఉండగా ప్రభు ప్రత్యేకించి వారిని మీ ఆత్మ ఫలములతో నింపి దీవించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఓ ప్రభువా, ఇక్కడ కూడి వచ్చినటువంటి మనందరూ కూడా ప్రభు ప్రత్యేకించి దీవించి కాచి కాపాడమని వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉండగా అన్ని వేళలు కూడా ఆత్మ ఫలములతో నింపి దీవించమని మా మరియ తల్లి మీ ప్రార్థన సహాయము గురువులకు ఎల్లవేళలో కూడా నిండుగా ప్రార్థన చేయమని ఈ మనవలని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి.